ఒక్కరికి ఇచ్చాను ఒక్కళ్ళు ఉన్నారన్న ఒక్కళ్ళకి ఇచ్చాను. బాగున్నావా? ఫ్యాన్ గుర్తుకి ఓకేనా? అంతేనా? డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు ఉమ్మడి రమాదేవి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా చక్కగా శాంతినగర్ కానీ, ప్రగతి కాలనీ కానీ, ప్రశాంతి కాలనీ కానీ, ప్రతి బాంబే కాలనీ కానీ, ప్రతి హెచ్ బ్లాక్ కానీ ప్రతి ఒక్కటి కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా వేయడం జరిగింది. గతంలో మట్టి రోడ్లతో అరాకుర సౌకర్యాలతో ఉండే ఈ కాలనీలన్నీ కూడా మా స్థానిక కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారు అందరినీ కూడా కలుపుకొని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు సిమెంట్ రోడ్లు పడ్డాయని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం. చిన్న చిన్న సందులు అవన్నీ కూడా సందులని కూడా సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు చక్కగా కాలువలన్నీ క్లీన్ చేయించడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. వాటర్ కూడా ఎటువంటి ఇబ్బందులు అక్కడ చక్కగా వస్తుందని చెప్పిన కానీ సంక్షేమ పథకాల అమల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వస్తుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇలా ప్రజల వద్దకు రావడం అనేది నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ ధైర్యం చేయలేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల వద్దకు రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేయలేక, సంక్షేమ పథకాలు అందించలేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీకు అందినాయి అని చెప్పిన గర్వంగా మేము అడుగుతున్నాం. వాళ్ళందరినీ కూడా మీ ఏరియా అభివృద్ధి చెందిందా అని చెప్పి అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం అవును అని చెబుతూ తప్పకుండా ఈసారి జగన్ అన్నకే మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న దీవెన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 175కి 175 నియోజకవర్గాలు గెలిస్తేస్తామని చెప్పడానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పదమే అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఏదైతే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని రేపు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వేల మంది మేము ఆ కార్యక్రమానికి వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమాల అమలు, అభివృద్ధి వాటి మీదే వారు ఇప్పటివరకు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఈరోజు ఆయన మన ఈ జిల్లాలు పాత ఈస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ 3 జిల్లాలు కూడా దెందులూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వేల మందితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేము అందరం కూడా వెళ్ళి ఆ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకి శంఖారావం పూరిస్తారో వాటన్నిటికీ కూడా మద్దతు ఇచ్చే విధంగా మేమందరం కూడా వెళ్తున్నాం. మా కార్యకర్తలు, నాయకులు అందరం అందరం కలిసి వెళ్తామని చెప్పని మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటున్నాను. 61వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగన్ ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, అమలయ్యాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకోవటము, ప్లస్ ఇంకా ఓటు అడగటం అనేది కూడా జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రతి గుమ్మంలో కూడా పిల్లవాడికి అమ్మఒడి, లేకపోతే విదేశీ విద్య, ఎందుకంటే విదేశీ విద్య అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కళ సాకారం చేశారు. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి విదేశీ విద్య అంటే వాళ్ళకి వెళ్ళటం కష్టమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా విదేశీలు పంపించి చదువుకోపిస్తున్నారంటే మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఆర్థిక స్థితిగతులు బాగోలేనప్పటికీ కూడా పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సంకేతాలు ఇచ్చి చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే పెద్దవాళ్ళకు పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు అవ్వచ్చు. ఏదైతే ప్రశాంతి నగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కూడా మొన్ననే చాలా అభివృద్ధి పరిచాం. అలాగే ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు మొత్తం కూడా రోడ్లు
సుమారుగా 2.5-3 కోట్ల రూపాయలు పెట్టి మొన్ననే ఒక 20 రోజుల క్రితమే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క మార్క్ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పనికిమాలిన తెలుగుదేశం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్న బాండవమ్మ నిన్న మాట్లాడాను, నేను మళ్ళీ వేళ కూడా మాట్లాడుతూ ఉన్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకి మేలు చేయాలని ఉంటే, ప్రజలకు మంచి జరగాలనేటువంటి సంకల్పంతో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడా కూడా ప్రజల విషయం ఎప్పుడు పట్టించుకోలేదు, లేకపోతే ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఎక్కడా పని చేయాలా. నేను ఎక్కడైనా దోచుకోవటమా, దాచుకోవటమా, లేకపోతే కబ్జాలు చేయటమా, ఇదే నీ పరిపాలన యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు ఏదైతే 4.5 సంవత్సరాలు ఉందో ప్రతి ఒక్కటికి కూడా మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం ధైర్యంగా, మీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇంకో పార్టీని కూడా కలుపుకున్నారు కదా మీరు, ఏదైతే మీ జనసేన పార్టీ కూడా ఉందో, మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏంటో మీరు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, వాళ్ళు ఓటేశారా లేదని అడిగేవాళ్ళు, డివిజన్లో వాళ్ళ మొహం చూసి వీటికి మనకు పని చేశారా లేదా అని అడిగేవాడు. అది మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ రోజున మా ప్రభుత్వం అలా కాదు. గత 4.5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, ఈవెన్ నేను ఇందా చెప్పాను కదా, ఏదైతే మీ కలయిక 2 పార్టీలు ఉన్నాయో ఆ 2 పార్టీలకు కూడా న్యాయం చేసినటువంటి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున. కానీ నువ్వు ఒప్పుకోవట్లా. నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటే కాదబ్బా, రోడ్డు మీదకి రా, రోడ్డు మీద ప్రజలు చెప్తారు. ఎందుకంటే నీ అవినీతి భాగవతం చిట్టా మొత్తం ప్రజల దగ్గర ఉంది. నీ జన్మభూమి కమిటీల చిట్టా మొత్తం ప్రజల దగ్గర ఉంది. అలాగే జన్మభూమి కమిటీలు ఎంతెంత వసూలు చేశారో ప్రజల దగ్గర ఉంది. అదే చెప్తా ఉన్నారు మా అందరికీ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబంలోకి కూడా పెన్షన్ అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, డీబీటీ ద్వారా ముందుకెళ్తా ఉన్నాయి. ఇది పరిపాలన అంటే. చూసి నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దింపేస్తాను అంటారు. దేనికి దింపుతారో మీరందరూ కూడా సిగ్గుండాలి ఆ మాట అంటానికి. పరిపాలన చేతగానే నీ నాయకుడు, అలాగే నీ నాయకుడితో ఇంకో నాయకుడు కలిశాడు కదా, ఆ నాయకుడికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు సినిమాలు, మీ డ్రామాలు, మీ అన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు. రానున్న రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎగరటం ఖాయం. సీనన్న మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే క్యాబినెట్ ఉందో దానిలో కూర్చోబెట్టడం కూడా ఖాయం అని చెప్తా ఉన్నాం. ఎందుకు మేము ఇంత గట్టిగా, ఇంత ధీమాగా మేము చెప్తా ఉన్నామంటే, ప్రజల యొక్క ఆశీస్సులే మాకున్నాయి. మీకులాగా అవినీతులు, ఇంకో కబ్జాలు, ఇంకోటి మా ప్రభుత్వానికి 5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని చెప్తా ఉన్నాం కదా, అది ప్రతి ఒక్క ఇంట్లో కూడా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో అదే తీర్పిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు గోగుల రమణ గారు మా పక్కనే ఉన్నారు. ఆ పార్టీలో ఎంత నిబద్ధతగా పనిచేశాడో ఆయన గతంలో మనం చూసాం. కానీ ఇవాళ పాపం ఎంత ఇబ్బంది పడి బయటకు వచ్చారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సార్ దగ్గర కూడా చిట్టా బాగా ఉంటుంది. ఆ చిట్టా ప్రజల్లోకి వదులుతాం, ప్రజలే తీర్పిస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడప కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రజలు మంచి స్పందన కనిపిస్తుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పక్షపాతి. ఆయన అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒక బీసీ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి అయ్యాడు, ఒక అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు, ఒక మైనార్టీ నాయకుడు అంజద్ బాషా డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ సోదరిమణి డిప్యూటీ సీఎం. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఉపన్యాసాలు కాదు, చేసి చూపిస్తాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఇంటికి అమ్మఒడి, ఆసరా, విద్యా దీవెన, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేసి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో డ్వాక్రా మహిళలకు 10,000 ఇచ్చి మోసం చేశాడు. పాపం
డ్వాక్రా మహిళలు బ్యాంక్కి వెళ్తే ఇవి డ్రా చేయడానికి లేదు, మూలధనం కింద ఉంచండి అని చెప్పి వేసిన డబ్బులు వేసినట్టే ఉన్నాయి. పాపం మహిళలు ఎవరు డ్రా చేయలే. అది చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక పదవులు నేను పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గారు నిన్న తిరువూరు, జగ్గైపేట, నందిగామ, మైలవరం రూరల్ ఏరియాల్లో మేము తిరిగాం. విశేషమైన స్పందన, జనం బ్రహ్మాండంగా వచ్చారు సభలకి. వాళ్ళు అక్కడున్న ఎమ్మెల్యేలు కూడా మీరు వచ్చారు, మాకు ఓటింగ్ పెరిగింది, మేము గెలుస్తున్నాం అని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేశారు. ఎందుకంటే కారణం పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. ఏదైతే ధనిక వర్గం ఉందో ఆ ధనిక వర్గం మాత్రమే కొద్దిమంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి, మాకు ఆసరా ఇలాగా చెప్తున్నారు. వాళ్ళే స్పందన. ఇప్పుడు వెల్లంపల్లి గారితో చెప్తున్నారు అందరూ, సార్ మాకు మేలు జరిగింది, మేము తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఈ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ మా సోదరిమణి అవుతు శైలజారెడ్డి, అలాగే కార్పొరేటరు తిరుతమ్మ కానివ్వండి, మా సోదరుడు వెంకట్రావు, వీళ్ళందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో డెఫినెట్గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు. మాజీ మంత్రివర్యులు సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప గడప స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా మరి మంచిగా స్పందిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేలాగా అంత నవ్వుతూ చక్కగా వీళ్ళు మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ గెలిపించి జగన్ గారికి బహుమతి ఇస్తామని చెప్తున్నారు.